Hello everyone, welcome to మన college and today's topic is state and prove De Morgan's theorems. So De Morgan's theorems గురించి మనం తెలుసుకుందాం. వాళ్ళు ఎలా ప్రూవ్ చేయొచ్చు. There are two types of De Morgan's theorems ఉంటాయి, రెండు ఉంటాయి. First statement is called as first theorem. So here you can see statement 1, a plus b plus c plus so on till whole bar equal to a bar into b bar into c bar into so on till అన్నమాట. అంటే దాని నుంచి అది మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ సమ్ ఆఫ్ హోల్ కాంప్లిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ కాంప్లిమెంట్స్. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ డాట్ వస్తుంది. యాక్చువల్గా 2 వేరియబుల్స్ తీసుకుంటాం, 2 కంటే ఎక్కువ వేరియబుల్స్ కూడా తీసుకోవచ్చు. నువ్వు ఇన్ఫినిటీ వేరియబుల్స్ తీసుకోవచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ సో ఆన్ టిల్ హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి బార్ ఇంటూ సి బార్ ఇంటూ డి బార్ ఇంటూ సో ఆన్ టిల్ అలా వస్తుంది. యాక్చువల్గా స్టాండర్డ్గా మనం తీసుకునేది ఏంటి, 2 వేరియబుల్స్. ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి బార్. So from the equation we can define as, it is defined as from the above equation the sum of whole complement is equal to the sum of whole complement. A plus b sum of whole complement is equal to the product of individual a bar into b bar, product of individual complements. Okay, so this one is statement 1. దీన్ని ప్రూవ్ చేయాలి. LHS, this one is LHS value, this one is RHS value. ఎలా ప్రూవ్ చేయొచ్చు, let us see here. You can see ఇక్కడ చూడండి ఎలా ప్రూవ్ చేయొచ్చు అనేది. సో ఫస్ట్ వన్, స్టేట్మెంట్ 1 కదా, ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి బార్. సో ప్రతిదానికి ఒక సర్టైన్ లాజిక్ సర్క్యూట్ తీసుకోవాలి, దాని నుంచి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ బార్కి మనం ఏం లాజిక్ సర్క్యూట్ తీసుకోవచ్చు, ఎల్హెచ్ఎస్కి యూ కెన్ టేక్ ఏంటిది, నార్ గేట్. ఏబి ఇన్పుట్ వేరియబుల్స్ ఇస్తే ఎల్హెచ్ఎస్కి ఏ ప్లస్ బి హోల్ బార్ వస్తుంది. వి నో ద నార్ గేట్ ట్రూత్ టేబుల్ వాల్యూ. సో వాట్ ఈస్ ద నార్ గేట్ ట్రూత్ టేబుల్ వాల్యూ, 0 0 0 1 1 0 1 1. 2 వేరియబుల్స్ ఉంటే 4 పాసిబుల్ కండిషన్స్ వస్తాయి. ఏ ప్లస్ బి హోల్ బార్, దానికి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు ఏ ప్లస్ బి హోల్ బార్కి, ఓకేనా, 0 0 0 1 1 0 1 1 ఏబి వాల్యూస్. ఏ ప్లస్ బి హోల్ బార్ ఇస్ ద అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ యాక్చువల్గా. సో ఇక్కడ ఏ ప్లస్ బి తీసుకుందాం, దీనికి ఏ ప్లస్ బి తీసుకుందాం. 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 యాక్చువల్గా సమ్ 0 క్యారీ 1 కదా, సమ్ 0 క్యారీ 1. దీన్ని ఎలా ఇండికేట్ చేసుకోమన్నా నేను గేట్లో ట్రూత్ టేబుల్లో 1లా తీసుకుంటాను, ఎందుకంటే సమ్ క్యారీ సపరేట్ ట్రూత్ టేబుల్లో మెన్షన్ చేసినప్పుడు సమ్ 0 క్యారీ 1 అని రాయాలి. ఇక్కడి వరకు మాత్రం ఇది. ఏ ప్లస్ బి బార్ ఏమైపోతుంది, ఏ ప్లస్ బి బార్ ఏమవుతుంది, దీనికి అపోజిట్ కదా. సో 0 ప్లస్లో 1 వస్తుంది, 1 ప్లస్లో 0 వస్తుంది, 1 ప్లస్లో 0 వస్తుంది, 1 ప్లస్లో 0 వస్తుంది. సో ఫ్రమ్ ద ట్రూత్ టేబుల్ ఏ ప్లస్ బి బార్ ఈక్వల్ టు 1 0 0. ఇది ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్కి ఒక ఈక్వలెంట్ లాజిక్ సింబల్ ఆర్ లాజిక్ సర్క్యూట్ మీరు ఏదైనా అనుకోండి, డిజైన్ చేసాం, దాని నుంచి ట్రూత్ టేబుల్ వాల్యూస్ 1 0 0. సేమ్ ఆర్హెచ్ఎస్ కూడా సేమ్ వాల్యూస్ రావాలి. అంటే ఆర్హెచ్ఎస్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏ బార్ ఇంటూ బి బార్, ఏ బార్ ఇంటూ బి బార్. సో ఏ బార్, ఏ అంటే వాల్యూ ఒక నాట్ గేట్కి అప్లై చేశాను, నాట్ గేట్ అవుట్పుట్ ఏమైపోతుంది, ఏ బార్ అవుతుంది. బి వాల్యూ తీసుకెళ్ళి ఇంకో నాట్ గేట్కి అప్లై చేశాను, నాట్ గేట్ అవుట్పుట్ ఏమవుతుంది, బి బార్. ఈ రెండు తీసుకెళ్ళి దేనికి అప్లై చేశారు, యాండ్ గేట్కి అప్లై చేశారు. యాండ్ గేట్ ఏమవుతుంది, ఏవైనా 2 ఇన్పుట్స్ ఇస్తే యాండ్ గేట్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇన్పుట్ ఇంటూ సెకండ్ ఇన్పుట్, ఇక్కడ ఏ బార్ ఇంటూ బి బార్, రైట్. సో దీన్ని ట్రూత్ టేబుల్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. ఇన్పుట్ ఫంక్షన్స్ ఏంటి, ఏబి 0 0 0 1 1 0 1. ఓకే రైట్. దీన్ని అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ రాయాలి. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏ బార్ ఇంటూ బి బార్, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఇక్కడ ఒరిజినల్ వాల్యూస్ ఏబి ఉన్నాయి, బట్ అవుట్పుట్లో ఏ బార్ ఇంటూ బి బార్ ఉంది కదా. సో దాన్ని ఎలా తీసుకోవాలి చెప్పండి. ఒరిజినల్ డేటా ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది. సో ఇక్కడ ఏం చేద్దాం, 0 0 0 1 1 0 1 1. ఓకేనా. అవుట్పుట్ డేటా ఏముంది, ఏ ఇంటూ బి చేద్దాం ఫస్ట్. ఏ బార్ చేద్దాం ఫస్ట్. ఏ బార్ తీసుకోండి, ఏ బార్ వాల్యూ ఎంత వస్తుంది, 1 1 0 0. అలాగే బి బార్ వాల్యూ తీసుకోండి, బి బార్ వాల్యూ ఎంత వస్తుంది, 0 ప్లస్లో 1 1 ప్లస్లో 0 0 ప్లస్లో 1 1 ప్లస్లో 0. సో ఏ బార్ ఇంటూ బి బార్. ఇప్పుడు ఏ బార్ ఇంటూ బి బార్ చేయండి. ఏ బార్ ఇంటూ బి బార్ అంటే రెండింటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 0 0, అలా 1 0 0. సో ఏ బార్ ఇంటూ బి బార్ చేస్తే కూడా 1 0 0. 0 ఇంటూ 0 యాక్చువల్గా ఇప్పుడు 0కి కాంప్లిమెంట్ కదా,
1 అవుతుంది. సో బికి కాంప్లిమెంట్ కదా 1 అవుతుంది. 1 ఇంటూ 1 1 అనమాట. సో ఏ బార్ కదా 0 కాంప్లిమెంట్ 1, బి బార్ కదా 1కి కాంప్లిమెంట్ 0, 1 ఇంటూ 0 0. అలా ప్రతిదీ కాంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే ఇలా వస్తుంది. LHS ఈక్వల్ టు RHS అని వచ్చింది కదా ట్రూ టేబుల్ నుంచి. సో దిస్ వన్ ఈస్ execution of statement 1, De Morgan's theorem statement 1. A plus B whole bar equal to A bar into B bar. First statement అనేది మనం వెరిఫై చేసాం. LHS equal to RHS. Go for the second statement. So what is the second statement? Theorem number 2. Second theorem ఏంటి అంటే, what is second theorem? దానికి A bar into B bar into C bar into D bar into so on till తీసుకుంటే అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది? A bar plus B bar plus C bar. It is defined as the product of whole complements. Product kada, dot ante product, plus ante sum. Product of whole complements is equal to the sum of individual complements. From the above equation, it is defined as the product of whole complement is equal to the sum of individual complements. ఇలా స్టాండర్డ్ ఫార్ములా ఇది. సో అంటిల్ ఇన్ఫినిటీ వాల్యూస్ తీసుకున్నా కూడా ఇదే ఫార్ములా వస్తుంది. ప్రీవియస్ స్టేట్మెంట్ 1లో ఏమొచ్చింది? సమ్ ఆఫ్ హోల్ కాంప్లిమెంట్స్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ కాంప్లిమెంట్స్. హియర్ ప్రొడక్ట్ ఆఫ్ హోల్ కాంప్లిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ కాంప్లిమెంట్స్. దీస్ టూ థీరమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఈ థీరమ్స్ నుంచే నువ్వు ఎంటైర్ డిఈలో ప్రతి బూలియన్ ఎక్స్ప్రెషన్ కూడా సింప్లిఫై చేస్తాం. ఏ స్టెప్ ఇన్వాల్వ్ అవ్వాలన్నా ఈ థీరం వస్తుంది. A plus B whole bar, A into B whole bar, రైట్? సో దీన్ని కూడా ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ 2ని ప్రూవ్ చేయడం. సో ఫస్ట్ A into B whole bar ఈక్వల్ టు A bar ప్లస్ B bar. A into B whole bar కదా. A into B whole bar అంటే ఒక NAND గేట్. A into B అంటే AND, బార్ అంటే NAND కదా, బబుల్ ఉంటే NAND. సో దానికి ఒక సర్క్యూట్ గీసుకున్నాం, NAND గేట్. We know the NAND gate truth table. Truth table ఏంది? 0 0 0 1 1 0 1 1. సో 0 into 0 0. దానికి అపోజిట్ కదా బార్ కదా 1. 0 into 1 1. దానికి అపోజిట్ కదా బార్ 1. 1 into 0 1 into 0 0. దానికి అపోజిట్ కదా బార్ 1. 1 into 1 యాక్చువల్గా 1. దాని అపోజిట్ కదా 0. అట్లా A into B బార్ 1110 వచ్చింది. LHS సర్క్యూట్కి RHS తీసుకోండి. A బార్ ప్లస్ B బార్. A బార్ ఫస్ట్ దీనికి డైరెక్ట్ మనకు లాజిక్ సింబల్ కానీ లాజిక్ సర్క్యూట్ ఏం లేదు కదా, ఈక్వలెంట్ సర్క్యూట్స్తో డెవలప్ చేస్తూ వెళ్తాం అనమాట. సో ఫస్ట్ వన్ A తీసుకుందాం. నాకు A బార్ కావాలి అంటే నాట్ గేట్కి అప్లై చేయాలన్నమాట. నాట్ గేట్కి అప్లై చేస్తే ఇఫ్ ఐఎమ్ గివింగ్ A, అవుట్పుట్ ఈస్ A బార్. ఇప్పుడు B తీసుకుందాం. నాట్ గేట్ అవుట్పుట్ ఈస్ B బార్. అలా ఈ రెండు ఏమైపోయాయి, మళ్ళీ ప్లస్ అయిపోయాయి. సో వీ కెన్ యాడ్ దీస్ టూ టర్మ్స్ A బార్ ప్లస్ B బార్. అవుట్పుట్ ఫంక్షన్ ఈస్ A బార్ ప్లస్ B బార్. ఇప్పుడు ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి ట్రూత్ టేబుల్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇన్పుట్ వాల్యూస్ AB 0 0 0 1 1 0 1 1. AB టూ ఇన్పుట్ వాల్యూస్. అవుట్పుట్ ఫంక్షన్ ఏమొస్తుందో చూడండి. A బార్ ప్లస్ B బార్ కదా. A బార్ ప్లస్ B బార్ ఇస్ నథింగ్ బట్, సో ఫస్ట్ 0 0 0 1 1 0 1 1. A B ఇన్పుట్ వాల్యూస్. A బార్ కావాలి. A బార్ కావాలంటే దీనికి అపోజిట్ వాల్యూస్ 1 1 0 0 0 0. B బార్ కావాలి. వాట్ ఈస్ B బార్? B ప్లస్లో 1 0. దీనికి అపోజిట్ వాల్యూస్ 1 0. ఈ రెండుని యాడ్ చేయడం. A బార్ ప్లస్ B బార్. A బార్ ప్లస్ B బార్ అంటే ఈ రెండుని యాడ్ చేయడం. 1 ప్లస్ 1 యాక్చువల్గా సమ్ 0 క్యారీ 1ని నేను ట్రూత్ టేబుల్ ఏం చేసుకోమన్నాను, 1 పెట్టుకోమని. 1 ప్లస్ 1 1. 1 ప్లస్ 0 1. 0 ప్లస్ 1 1. 0 ప్లస్ 0 0. 1110. ఇక్కడ వచ్చింది మనకి ఎంత? 1110. LHS ట్రూత్ టేబుల్ ఈక్వల్ టు RHS అయింది కదా. And second statement also verified. So this is the verification of 2 De Morgan's theorem. Statement 2, the product of whole complements is equal to the sum of individual complements. And statement 1, sum of whole complement is equal to the product of individual complements. So these are the 2 theorems of De Morgan. Okay, thank you.